డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, లాటరీ టికెట్స్ అంటారు కదా, చాలా మంది సరదాగా కొనుక్కుంటారు. కొంతమంది అలాంటి వాళ్ళకి అదృష్టం అనేది ఒక దారి నుంచి కాకుండా రెండు దారుల నుంచి కూడా వస్తుంది. అలాగే కేరళకు సంబంధించి రత్నాకర్ పిల్లైకి తగిలినటువంటి లాటరీలో 6,02,500 పురాతన నాణ్యాలు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది అదృష్టం అనుకోవాలా, ఇంకే అంతకు మించి అనుకోవాలా? ఒకసారి లాటరీ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. అంటుంటారు కదా, అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే ఇంకెవరు ఆపలేరని. బహుశా ఇలాంటి చాలా చాలా అరుదుగా జరిగే సంఘటనలో ఇది ఒకటి అవ్వచ్చు. ఎందుకంటే సాధారణంగా లాటరీ టికెట్లలో విన్నింగ్ పర్సంటేజ్ ప్రాబబిలిటీ 0.0001% లాగా ఉంటాయన్నమాట. అలాంటిది మనవాడు గెలవడమే కాదు, ఆ డబ్బుతో పొలం కొంటే ఆ పొలంలో మళ్ళీ పురాతన నాణ్యాలు దొరకడమే కాదు, దానివల్ల చాలా ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అంటే ఈ మూడు వచ్చాయి అన్నమాట. డబ్బు వచ్చింది, ల్యాండ్ వచ్చింది, దాంతోపాటు పేరు ప్రఖ్యాతులు. చాలా గొప్ప అదృష్టవంతుడు. అయితే ఈ విషయాన్ని పురస్కరించుకుని ఒక 2-3 విషయాలు మనం స్పృశిద్దాం. సో దట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా జనాలకు ఏం ఆలోచించాలి, ఏం తెలుసుకోవచ్చు అనేది తెలియడానికి. మొదటిది, 6 కోట్లు లాటరీ దొరికిందంటే 6 కోట్లు రావు. దానిలో దాదాపు 30-40% దాకా ట్యాక్సులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చేసి 3-3.5-4 కోట్లు వచ్చాయంటే గొప్ప. ఇది సాధారణంగా జరిగేది. కాబట్టి గెలిచే పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉంటుందో గెలిచిన తర్వాత వచ్చే ట్యాక్స్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరదా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. రెండోది, ఈ లాటరీ కొనుక్కోవడం అనేది ఒక సరదా, ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. ఇది వ్యసనంగా మారి చాలా ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది ఏది వ్యసనంగా అయితే మారకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా ఈ ప్రోగ్రాం ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా సరదాగా చేయాలనుకుంటే చేయండి, కానీ దీన్ని ఒక రెగ్యులర్గా ఉండే అలవాటు కింద మార్చుకోవద్దు. మూడోది, నాణ్యాలు ఏవైతే దొరికాయో, ఇలాంటి నాణ్యాలు ఎప్పుడైనా ఏదైనా పూర్వ సంపద ఏదైనా మీకు దొరికినప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందుతుంది. కాబట్టి అతనికి ఏమీ రాదు. బహుశా ఒక దాన్ని ఏమంటారు, ఆయనకి ఏమైనా రివార్డు కింద ఏమైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక చాలా పూర్వకాలంలో ఉన్న ఒక వస్తు సంపదని ఆయన గుర్తించినందుకు కానీ లేదా శోధించినందుకు కానీ ఏదైనా రివార్డు ఏమైనా వస్తుందేమో, కానీ అది ఆయనకి మాత్రం చెందదు. ఎందుకంటే ఇది ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంపద. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్కి ఇవి చెందుతాయి. కాబట్టి అంటే వెంటనే మనం అబ్బా అనుకున్నప్పుడు ఏంటంటే అబ్బా అనుకోండి, సంతోషమే. కాకపోతే ఇవి కూడా ఉంటాయి అని చెప్పడం అంతే. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సార్, ఏంటంటే ఆ ల్యాండ్ అమ్మిన వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమీ లేదండి, ల్యాండ్ అమ్మిన పరిస్థితి కోల్పోయింది ఏమైనా ఉంది అంటే అది కేవలం ఆ పేరు ప్రఖ్యాతలు కోల్పోయాడు. జనాలందరి మధ్యలో కెమెరాల ముందు నించుని ఇలా మాట్లాడుతూ ఉండడం, ఇది కోల్పోయాడు తప్ప ఇంకేమీ కోల్పోలే. అదే కాబట్టి మరీ ఏడవడానికి దారులు వెతుక్కోవాలనుకుంటే చాలా ఎక్కువగా ఏడవచ్చు, కానీ అది అవసరం లేదు. మీరు అన్నారు సార్, చాలా మంది లాటరీ టికెట్ విషయంలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, అప్పులు చేసి మరీ కొనుక్కుంటారు, ఒకదానికి రాకపోతే మళ్ళీ కొనడం, మళ్ళీ ఇలాంటి మనం కొన్ని మూవీస్ లో కూడా చాలా వరకు చూసాం. ఆ పిచ్చి కూడా ఉంటుంది, అడిక్ట్ అయిపోతారు లాటరీ కూడా, అదొక వ్యసనం అనుకోవచ్చు కూడా. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు దీన్ని బట్టి? ఏమీ లేదండి, చెప్పాను కదా, దాని గెలిచే అవకాశం ఎంత తక్కువ ఉంటుందంటే కోట్ల మందిలో ఒక లాటరీ టికెట్ తగులుతుంది. అందులోనూ బహుశా లక్కీ భాస్కర్ అనే సినిమా చూసిన వాళ్ళు అయితే వాళ్ళకి తెలుసు, కొన్నిసార్లు అది కూడా ఆల్రెడీ ఒక షామ్, అదొక స్కామ్లో నడుస్తూ ఉంటుంది. సో బ్లాక్ని వైట్ చేసే పద్ధతిలో చేస్తూ ఉంటారు, అది జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి మీరేదో ఇది కొనేగానే మీకు వస్తుంది అనుకోవడం అది పిచ్చి ఆశ. అంతగా కావాలంటే ఒక పని చేయండి, కొంత డబ్బులు తీసుకెళ్ళి ఓ జ్యోతిష్యుడు, మంచి పేరున్న జ్యోతిష్యుడి దగ్గర పెట్టి ఆయనకి మీకు లాటరీ తగిలే యోగం ఉందో లేదో ముందు కనుక్కోండి. అది కనీసం బెటర్. ఇప్పుడు మీకు లాటరీ తగిలే యోగం ఉందన్నారు అనుకోండి,
అట్లీస్ట్ అప్పుడు లాటరీలో కొన్న అర్థం పర్థం ఉంది, అంతే తప్పించి ఒక ఆశ, పిచ్చి ఆశతో ఇది పరిగెట్టడం ఏంటంటే ఎండమావిలో నీరు కోసం వెళ్ళినట్టుగా ఉంటుంది. లాటరీ టికెట్ వెనకాల ఈ బ్లాక్ మనీ కూడా ఉంది అంటే ఉంది, అది ఎవరికి తెలియంది కాదు, అది ఒక చాలా పెద్ద మాఫియాలా నడుస్తూ ఉంటుంది. ఓకే, మీ కొన్ని స్టేట్స్ మాత్రమే ఇవి లీగలైజ్ చేసాయి, అన్ని స్టేట్స్లోనూ ఇది లీగలైజ్ కాదు. కాబట్టి ఆ స్టేట్స్లో వాళ్ళు చేసే ఇది నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ ఇలాంటి కేసులు చాలా బాగా పైకి వచ్చాయి కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే అదృష్టమే అనుకోవాలి ఎంతో కొంత, అంటే ట్యాక్స్ కట్టినా కూడా రత్నాకర్ పిళ్ళైకి వచ్చిన అదృష్టం మామూలు అదృష్టం కాదు. అన్ని వైపుల నుంచి బెంగళూరులో రోడ్డు మీదకి వచ్చిన వరద నీరులాగా అన్ని వైపుల నుంచి వచ్చి ముంచెత్తేసింది. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా 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 అరుదు, జరిగే అవకాశం అనేది ఎక్కడా లేదు. అయితే అందుకనే చెప్తున్నాను, దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఇది స్ఫూర్తిగా తీసుకోవద్దు, ఇది విని ఆహా అవునా బాగుంది అనేసి ఆనందపడి వదిలేసేయండి, అంతే. అంతకుమించి మనకు కూడా లాటరీ తగులుతుంది అని అంతవరకు వెళ్ళకూడదు అసలు. అందుకనే చెప్తున్నాను, అక్కడ జరిగింది కదా అని మనకు జరుగుతుందని అనుకోవడం శుద్ధాబద్ధం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సరదా కొందాం అనుకుని కొనుక్కోండి, లేదు నేను దాన్ని ఏమంటారు బాగా అదృష్టం పరీక్షించుకుందాం అనుకుంటున్నాం, కనీసం మెజర్డ్గా ఉంటుంది, ఎక్కడో వెళ్ళి ఆ డబ్బుల్లో కొంత డబ్బులు జ్యోతిష్య దగ్గర పడేయండి, కనీసం అది తెలుస్తుంది. మీకు అది లేదనుకోండి అనవసరంగా ఎందుకు. బట్ ఏదేమైనా సరే అదృష్టం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది అనేది చెప్పలేము. అబ్సల్యూట్లీ నాట్. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.